హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్వికను. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. దొండకాయకు కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయలు. మనం ఇప్పుడు ముందే కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి మూత పెట్టుకోవాలండి, లేకపోతే ఆయిల్ మీద చిల్లుతుంది. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా, ఆ టమాటాలను ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు దొండకాయ పచ్చడి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను కూడా పక్కన పెట్టుకోవాలి. అంటే టమాటాలు కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా అదే నూనెలో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అందులో 2-3 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా, అంటే కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ పచ్చడి ఎంత అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చూపెట్టిన విధంగా చేయండి. అంటే దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చడి వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చడి మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు మర్చిపోరండి. నేను చెప్పిన విధంగా మాత్రం ట్రై చేసి చూడండి. మీరే వావ్ ఎంత బాగుందా అనుకుంటారు. మీరు జీవితంలో కూడా ఈ పచ్చడిని అయితే మర్చిపోరండి. ఇప్పుడైతే ఫ్రై అయింది కదా, వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి. మనం ముందే ఫ్రై చేసుకున్న మిర్చి అండ్ 1 స్పూన్ ఉప్పు, 3 వెల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిర్చి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులోనే మనం ఫస్టే ఫ్రై చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు వేసుకొని మళ్ళీ మనం ముందే ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా అందులో వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి వీటిని ఒకసారి ఎందుకోసం పట్టుకోవాలంటే మిర్చి కొంచెం మెత్తగైనాక ఇవి వేసుకొని పట్టుకోవాలండి. అందుకోసమే పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి. లేకపోతే పచ్చిమిర్చి కొంచెం మిక్సీ కావడానికి టైం పడుతుంది కదా, అందుకోసం ఫస్ట్ అవి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర, మనం ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకొని, తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఎలా అయిందో. నేను చూపెట్టిన విధంగానైతే మిక్సీ పట్టుకోండి. నిజంగా ఎంత అంటే చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. మీరు అసలు మర్చిపోరు. తిన్నారంటే ప్రతిసారి తినాలనుకునేలా ఉంటుందండి. నేను చూపెట్టిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.